discussing the standard problems of cost sheet. Okay. So either Roshini or Aishwarya group lo ఒక క్వశ్చన్ పెట్టినా కదా, ఆ క్వశ్చన్ ని కొంచెం మీరు రీడ్ అవుట్ చేయండి, బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద క్వశ్చన్ రైట్ నౌ విత్ మీ. జస్ట్ రీడ్ దట్ క్వశ్చన్. ఓకే ఓకే మ్యామ్. చెప్పండి ఏముంది ఆ క్వశ్చన్. ఫస్ట్ పంపిన పిక్ ఉంది కదా అది. Jayanti company makes two kinds of toys. A and B. The following are the details for the year 2000. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ లో, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ టాయ్స్. వన్ టాయ్ నేమ్ ఏంది ఏ, సెకండ్ ఆన్ ది బి. అంటే ఒకటే క్వశ్చన్ లో వాడు టూ అడిగిండు. లైక్ కాస్ట్ షీట్స్ మనం ఎన్నిసార్లు ప్రిపేర్ చేయాలి, 2 times ప్రిపేర్ చేయాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 times అంత పెద్ద ప్రొఫార్మా రాయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మనం పర్టికులర్స్ అమౌంట్ అని పెడతాం కదా. ఓకే. సో ఇక్కడ ఏం చేయొచ్చు, పర్టికులర్స్ అండ్ చేయొచ్చు. అంటే ఏ కి సంబంధించిన అమౌంట్, బి కి సంబంధించిన అమౌంట్. బికాస్ ప్రొఫార్మా సేమ్ ఉంటది, కంటెంట్ సేమ్ ఉంటది, డేటా కూడా వాడు సేమ్ ఇచ్చిండు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే డిఫరెంట్ ఉంటది. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఈ క్లాస్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఏది నేను చేస్తా, ఏ సొల్యూషన్ నేను చేస్తా, బి టాయ్ది మీరు హోంవర్క్ తీసుకొని చేయాలి. క్లియర్? ఓకే మ్యామ్. అర్థమైందా? ఎగ్జామ్ లా 2 times ప్రొఫార్మా మళ్ళీ డబుల్ టైం రాయాల్సిన అవసరం లేదు. పర్టికులర్స్ పక్కన 2 columns పెట్టుకోండి. ఏ కి ఇందులో చేయండి, బి కి ఇందులో చేయండి, సరిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. క్లియర్? ఓకే మ్యామ్. రోషిని ఓన్లీ ఏ కి సంబంధించింది మాత్రమే రీడ్ చేయరా. టాయ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ 40,000 మ్యామ్. సో మ్యానుఫ్యాక్చర్డ్ అని అంటున్నాడు. సో మ్యానుఫ్యాక్చర్డ్ అని అంటే ఏంది, అవుట్పుట్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చిండు, 40,000. నార్మల్ గా మనం కాస్ట్ షీట్ ప్రొఫార్మా చూసుకున్నప్పుడు ప్రొఫార్మాలో మనం ఎప్పుడైనా అవుట్పుట్ ఇక్కడ రాసుకోవాలి అని నేను ఎప్పుడైనా చెప్పిందా, అందులో ఏమైనా కనిపించిందా మీకు? అవుట్పుట్ మనకి ఏమైనా అవసరమా? లేదు మ్యామ్. లేదు. సో జస్ట్ నేను అవుట్పుట్ అని చెప్పి టేబుల్ మీద 40,000 రాసిన. ఎందుకు రాసిన కూడా చెప్తా. నెక్స్ట్ అవుట్పుట్స్ ప్రొఫార్మాలో రాదు కాబట్టి హియర్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. నెక్స్ట్ వాట్ యు ఆర్ హ్యావింగ్ నా, నెక్స్ట్ మెటీరియల్స్ 6,000. మెటీరియల్స్. సో మనకి ప్రొఫార్మాలో ఏముంటది, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, ఓపెనింగ్ రా మెటీరియల్స్ అంటాం. ఇక్కడ వాడు డైరెక్ట్ గా మెటీరియల్స్ అని ఇచ్చిండు, ఓపెనింగ్ క్లోజింగ్ అని ఏమి ఇవ్వలేడు. సో మెటీరియల్స్ మీన్స్ యూ నీడ్ టు యాడ్ ఇట్ హియర్. మెటీరియల్స్ తోని స్టార్ట్ అవుతుంది. ఎంత, 6,000. yes ma'am. మెటీరియల్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, నెక్స్ట్ వేజెస్ 19,000. నార్మల్ గా మనం ప్రొఫార్మాలో వేజెస్ ఏం చేస్తాం, యాడ్ చేస్తామా మైనస్ చేస్తామా? డైరెక్ట్ వేజెస్ యాడ్ చేస్తాం కదా మ్యామ్. యాడ్ చేయాలి. సో మెటీరియల్స్ కి వేజెస్ ఎప్పుడైనా మనం యాడ్ చేయాలి. సో 19,000. నెక్స్ట్ ఏముంది, పవర్ ఎక్సెట్రా 5,000. పవర్ మనం యాక్చువల్లీ ఎక్కడ తీసుకోవద్దు. యాక్చువల్లీ ఇట్ కమ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎల్స్ we can assume that as a other expenses. Okay? yes ma'am. 5,000 అన్నది 5,000. సో టోటల్ డైరెక్ట్ కాస్ట్ కూడా ఉంది మ్యామ్. ఇవన్నీ కలిపితే టోటల్ కాస్ట్ అంటాం. సో టోటల్ కాస్ట్ అంటే ఇది 19,000 ప్లస్ 6,000 25,000, 25,000 ప్లస్ 5,000 30,000. సో ఆ టోటల్ కాస్ట్ మనం ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో when you add this 3 you will get 30,000. yes ma'am. this 30,000 is called prime cost. మనం ప్రొఫార్మాలో చూడండి, మీకు ప్రొఫార్మా రాపిచ్చినా కదా. ఎందుకు మనం డైరెక్ట్ గా ప్రైమ్ కాస్ట్ కార్డ్కి వెళ్ళిపోయినామంటే, ఈ క్వశ్చన్ లో ఓపెనింగ్ క్లోజింగ్ రా మెటీరియల్స్ అని చెప్పిండా, చెప్పలే. పర్చేస్ అని చెప్పిండా, చెప్పలే. ఒకవేళ మీకు అంత కన్ఫ్యూజ్ అయింది అనుకుంటే మీరు పర్చేస్ అని పెట్టి నిలబెట్టుకోండి. ఓపెనింగ్ రా మెటీరియల్స్ అని చెప్పి 6,000 రాయండి, క్లోజింగ్ కి నిలబెట్టుకోండి. యువర్ విష్. ఓకే. నౌ ఆఫ్టర్ ప్రైమ్ కాస్ట్ తర్వాత మనం ఏం చేస్తాం రా, ప్రొఫార్మా ఫ్యాక్టరీ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్.
ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అన్నా ఫ్యాక్టరీ కాస్ట్ అన్న ఒకటి. సో ఈ క్వశ్చన్ లో మనకి 2 కంపెనీస్ ఉన్నాయని అర్థం. అంటే ఒకటి ఏ ఒకటి బి. క్వశ్చన్ కింద చూడండి, ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత చెప్పిండ్రా? Factory supervision 7,200. 7,200. నెక్స్ట్ Packing expenses 920. ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటే ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ ఇన్ ఫ్యాక్టరీయా, ఆఫీసా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్? ఎంత ఆఫ్ సారీ నేను రాసినారు. ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తుంది? నేను ఏం చెప్పినా ఇప్పుడు ఈ మార్కర్ నేను తయారు చేస్తున్నా. ఓకే, దీన్ని రా మెటీరియల్స్ నుంచి కన్జ్యూమర్ పర్చేస్ చేసేంత వరకు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఐఎమ్ హ్యావింగ్. ఫస్ట్ నేను ప్లాస్టిక్ పోయి పర్చేస్ చేస్తా. ఇది ప్లాస్టికే కదా బయట అవుట్పుట్. ప్లాస్టిక్ పర్చేస్ చేస్తా, దీంట్లో ఇంకు పోయడం ఇవన్నీ ఎక్కడైతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో అవుతుంది. ఓకే, దీనికి లేబుల్, ఈ ప్యాకింగ్ ఇవంతా ఎవరు డిసైడ్ చేస్తాడు? ఆఫీసా, సెల్లింగా? ఆఫీస్ ఓవర్ హెడ్స్ కదా, వాళ్ళు కదా చూసుకుంటారు. ప్యాకింగ్ గానీ, అడ్వర్టైజ్మెంట్ గానీ, రెంట్ గానీ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఆఫీస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అని అర్థం. సో ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఎంత చెప్పినాడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్? Packing expenses 920, ma'am. 920. సో ప్యాకింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఆఫీస్ ఓవర్ హెడ్స్ అని అర్థం, ఆర్ ఎల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని అర్థం. నెక్స్ట్ ఏం చెప్పిండు? Next, selling expenses 8,880. 8,880. ఓకే ఓకే, ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది. మనకి సమ్ లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి? ఏ అండ్ బి. మనకి ఏ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటాయి, బి లో కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటుంది. టోటల్ అమౌంట్ 7,200 అని ఇచ్చిండు. అందులో ఏకి ఎంత షేర్ చేయాలి, బికి ఎంత షేర్ చేయాలి అని అంటే, ఇప్పుడు షేర్ చేయాలంటే మనకి ఏం కావాలి? రేషియో కావాలి. అవునా? సగం సగం అయితే షేర్ చేయలేము మనం, బికాస్ మనకి రేషియో ఉంటేనే ఆ రేషియో ప్రకారంగా మనకి ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో దాని కింద మీకు పాయింట్స్ ఇచ్చిందా ఏబిసిడి అని? అందులో ఫస్ట్ పాయింట్ చదవండి. Expecting 20% profit on cost of the product, what should be the selling price of each toy? ఫస్ట్ పాయింట్ రా. ఫస్ట్ పాయింట్ లో రేషియో ఏమి ఇవ్వలే మ్యామ్. ఫస్ట్ పాయింట్ చదువు. Other cost is factory supervision 7,200, packing expenses 920, selling expenses 8,880. You are required to prepare a statement showing the cost of each kind of balls. దాని కింద ఏమి ఇచ్చింది మళ్ళా? Factory supervision to be charged in proportion to the direct cost. సో ఫ్యాక్టరీ సూపర్విజన్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ దేని మీద చేయమంటున్నాడు? డైరెక్ట్ వేజెస్ మీద చేయమంటున్నాడు. చదవండి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి. ఈ 7,200 ని క్వశ్చన్ లో డైరెక్ట్ వేజెస్ ఏమేమి ఇచ్చిండు చెప్పండి? డైరెక్ట్ వేజెస్ ఏమి ఇచ్చిండు? Direct wages 7,200. సారీ 7,200 కదా మ్యామ్. 7 ఇది కాదు రానా. డైరెక్ట్ వేజెస్ ఏ కి 19,000 పైన బాక్స్ లో మ్యామ్. బాక్స్ లో 19,000 మ్యామ్. బి కి ఎంత ఇచ్చిండు? బి కి 10,000. 10,000. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఈ 7,200 ని ఏకి బికి మనం పంచాలి కదా, అలా పంచనీకే ఈ రేషియోస్ తీసుకో అని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్ లో. ఫ్యాక్టరీ సూపర్విజన్ ఈస్ చార్జ్డ్ బేస్డ్ ఆన్ ది డైరెక్ట్ వేజెస్. సో 19,000 ఇక్కడ 10,000 అంతేనా? ఎస్ మ్యామ్. అంతే కదా. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్. ఓన్లీ జీరోసే క్యాన్సల్ అయితే కదా. ఇక్కడ ఎంత మిగిలింది ఇప్పుడు? 90. 10. ఇక్కడ ఎంత మిగిలింది? 10. సో ఈ 7,200 ఏకి ఎంత షేర్ వస్తుంది? 90. బికి ఎంత షేర్ వస్తుంది? 10. ఇప్పుడు
7 ఇప్పుడు మనం ఏది చేస్తున్నాం కాబట్టి ఏకి మాత్రమే చూస్తాం. 7,200 ఇంటూ ఏ రేషియో ఎంత 19 కదా. Yes, ma'am. 19 divided by total ratio ఎంత 19 plus 10 29. if you take like this you will get the factory A you will get the factory A overheads. Okay, so ఎంత వస్తుంది 7,200 into 19 divided by 29 చేయండి. 4,717.2. 0.2 అంటే 4,770 we can take it. Yes. Ma'am, So 4,717. 17. okay, factory overheads what we will do, add or minus? Add 30,000 plus 4,770 34,770. Yes. ma'am. సో ఈ 34,770 ని ఏమని అంటాం మనం? Work cost or factory cost. ఫ్యాక్టరీ కాస్ట్ వర్క్ కాస్ట్. మీరు ఫాస్ట్ గా చెప్పాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలని అర్థం, అంతేనా? చేయాలి కదా. వర్క్స్ కాస్ట్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 34,717. అభిషేక్ అండ్ సింధు అర్థమవుతుందా మీకు? ఎస్ Yes, akka. వెరీ గుడ్. సో నేను కంటిన్యూషన్ చేస్తుంది ఇక్కడ బికాజ్ బోర్డు చిన్న ఉంది. సో వర్క్ కాస్ట్ తర్వాత మనం ఇంకేం యాడ్ చేయాలి? ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఎస్, ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఏనా? Yes, ma'am. ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఎంత ఉంది 920. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చదవండి. వాడు ఏ రేషియో ప్రకారం కంపల్సరీగా వాడు టోటల్ అమౌంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దే విల్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ అబౌట్ ది రేషియోస్. దేని మీద రేషియోస్ తీసుకోవాలి, హాఫ్ తీసుకోవాలన్నా అది సపరేట్ గా రేషియోస్ మెన్షన్ చేసిన కంపల్సరీ క్వశ్చన్ ఉంటది. మనం చదువుదాం. సెకండ్ పాయింట్ లో చెప్తాడు ఆఫీస్ ఓవర్ హెడ్స్ దేని ప్రకారంగా షేర్ చేయమని చెప్పినాడు. చదవండి. చదవండి. Packing expenses to be in the ratio that direct cost is plus factory supervision cost of A bear to that of B. సెకండ్ పాయింట్ చదువుతున్నాను. Ha, ma'am. ఏముంది మళ్ళీ ఒకసారి చదువు. Packing expenses to be apportioned in the ratio that direct cost is plus factory supervision cost of A bear to that of B. నాకు అర్థమవుతలేదు, నేను చదువుతుంది ఆగు. ఒక నిమిషం. సెకండ్ పాయింట్ ఏముంది, ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ దేని మీద తీసుకోమంటున్నాడు? డైరెక్ట్ కాస్ట్. ఎస్ అంతేనా? డైరెక్ట్ కాస్ట్ అని అంటున్నాడు కదా. Yes, ma'am. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ వేజెస్ అనలేదు, డైరెక్ట్ ఇంతకుముందు డైరెక్ట్ వేజెస్ అన్నాడు, డైరెక్ట్ కాస్ట్ అన్నాడా? డైరెక్ట్ కాస్టే అన్నాడు మ్యామ్. మరి వేజెస్ ఎందుకు చెప్పారా నాకు? మీరే అడిగినారు కదా మ్యామ్ డైరెక్ట్ వేజెస్ అని, డైరెక్ట్ కాస్ట్ అంటే. అబ్బా, డైరెక్ట్ కాస్ట్ అని సపరేట్ గా ఇచ్చింది కదా నాన్న. డైరెక్ట్ వేజెస్ వేరు, డైరెక్ట్ కాస్ట్ వేరు. అయ్యో, సో ఈ 7,200 ని కూడా మనం డైరెక్ట్ కాస్ట్ రేషియో ఎంత ఏకి బికి? 30,000 ఏకి, బికి 18,000. ఈ రేషియో ప్రకారంగా పంచాలి అని అన్నారు. బికాస్ వాడు క్లియర్ గా మెన్షన్ చేసాడు డైరెక్ట్ కాస్ట్ అని చెప్పి. ఓకే, సో ఈ 7,200 ని ఈ రేషియో ప్రకారంగా మనం పంచాలి. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఎంత మిగిలింది? 30:18. సో ఇక్కడ ఏమైతుంది 7,200 ఇంటూ
30 divided by 30 plus 8 40, 48. 48. Okay, and 4500. 4,500. So 30 plus 4,500, 34,500. ఓకే, ఇప్పుడు ఆఫీస్ హెడ్స్ కూడా దేని మీద ఈ 920 దేని ప్రకారంగా షేర్ చేయమంటున్నాడు? సేమ్ డైరెక్ట్ కాస్ట్. ఎస్, సో 920 into 30 divided by 48 చేయండి. 575. 575 యాడ్ చేయాలి మైనస్ చేయాలా? యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేస్తావు 575? ఫ్యాక్టరీ కాస్ట్ కి. ఎస్, 34,500 కి 575 యాడ్ చేసి ఎంత వస్తుంది? ఎంత యాడ్ చేయాలి మ్యామ్? 35,075 వస్తుంది. 34,500 plus 500 35,000 plus 75 35,075 కరెక్టేనా? ఒరే క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారా రా మీరు? మ్యామ్ ఇందాక అమౌంట్ ఎంత వచ్చింది మ్యామ్ వర్క్ కాస్ట్? ఇక్కడ 34,500 వచ్చింది. ఈ 35,075 ని వాట్ వి విల్ కాల్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ఏం యాడ్ చేయాలి? Opening finished goods. అవన్నీ ఇవ్వలేదు కదా క్వశ్చన్ లో. ఓపెనింగ్ ఇస్తే యాడ్ చేసుకో, క్లోజింగ్ ఇస్తే మైనస్. ఇప్పుడు వాడు అవన్నీ ఇవ్వకపోతే టైం వేస్ట్ కదా రాసుకొని కూడా. సో డైరెక్ట్లీ వి కెన్ గో టు ది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది? 8,880. సో ఆన్ ద ఇన్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియోస్ దే హావ్ గివెన్? దేని మీద క్యాలిక్యులేట్ చేయమన్నాడు చూడండి ఒకసారి చదవండి. Selling expenses to be charged in the proportion to the number of balls manufactured. నెంబర్ ఆఫ్ బాల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఏంటి? అవుట్పుట్ కదా. ఏ అవుట్పుట్ ఎంత, బి అవుట్పుట్ ఎంత? ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది? ఏ క్వశ్చన్ లో చెప్పిందిగా 40,000. 40,000 A, B 24,000. 24,000. 24,000. ఈ రేషియో ప్రకారంగా మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పంచాలి. సో ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros cancel. So it will become 40:24. Yes. So 8,880 into 40 divided by 40 plus 24. 34. 64. 40 plus 24 ఎంత రా? 64 కదా. 64. So చేయండి. I'm 5,550. 5,550. What we need to do this 5,550? We need to For add the it. cost of production. So ఎంత వస్తుంది? 40,625. దీన్ని మనం total cost అంటాం. Yes. Yes, ma'am. Now in this question వాడు సేల్స్ ఇచ్చిండా? Expecting Equivalent. 20% of profit on cost of the product, what should be the selling price of each toy? వాడు ఏమంటున్నాడు? మనకి టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 40,625. దీనికి 20% చేస్తే మనకు వచ్చేది ఏమంటున్నాడు? ప్రాఫిట్ అని చెప్తున్నాడు. సో ప్రాఫిట్ మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తామా మైనస్ చేస్తామా? Minus. వావ్, ప్రాఫిట్ మైనస్ చేస్తావా? Add చేస్తాం. సో 20% దేని మీద calculate Total చేయమన్నాడు? cost నుంచి సేల్స్ మైనస్ చేస్తాం కదా మ్యామ్. ఈ క్వశ్చన్ లో సేల్స్ ఇవ్వలేడు నాన్న. వాడు ఏమంటున్నాడు? డైరెక్ట్ గా వాడే చెప్తున్నాడు కాస్ట్ కి 20% చేస్తే మనకి వచ్చింది ప్రాఫిట్ అంట. ఓకే. లాస్ట్ పాయింట్ చదువు. Expecting 20% profit on cost of the product, what should be the selling
price of each toy. సెల్లింగ్ ప్రైస్ నేను చెప్తా. సో ఈ 40,625 కి 20% చేస్తే ఎంత? 8,125. 8,125. ప్రాఫిట్ ఏం చేస్తాం? యాడ్ చేస్తామా మైనస్ చేస్తామా? Add ma'am. యాడ్ చేయండి. 48,750 అంతేనా? 48,750 అంతే. దీన్ని మనం ఏమంటాం? సేల్స్ అంటాం. వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కూడా కనుక్కో అని చెప్పినాడు కదా. ఎప్పుడైనా కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి అంటే క్లియర్ గా చూడండి. కాస్ట్ పర్ యూనిట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ మీన్స్ యూ నీడ్ టు డూ దట్ అమౌంట్ డివైడెడ్ బై అవుట్పుట్. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎంత? ఏ అవుట్పుట్ ఎంత? 40,000. 48,750 కి 40,000 తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. క్లియర్? ఓకే మ్యామ్. అన్ని తగ్గించాలి. ఎప్పుడైతే క్వశ్చన్ లో వాడు కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోండి అని అన్నాడు అనుకో, 575 డివైడెడ్ బై 40,000 చేస్తే కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. 35,075 డివైడెడ్ బై 40,000 చేస్తే దాని కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. సో సింపుల్ గా ఏం చేయాలి? అమౌంట్ ని అవుట్పుట్ తోని డివైడ్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. అంతకు మించి ఇంకేం లేదు. క్లియర్? ఈ క్వశ్చన్ అర్థమైందా? మ్యామ్ ఇప్పుడు మీరు చేసింది ఏది ఇంకా బీదా? ఏది మాత్రమే చేసిన, పీది మీరు చేయాలి ఇప్పుడు హోంవర్క్. అది బి దాంట్లో కూడా ఏ రేషియో తీసుకోవాలా మ్యామ్? 40 ఇంకా 24 అవి. ఫర్ ఎగ్జాంపుల్ 40 డివైడెడ్ బై 60 అన్నాం అనుకో, బీది ఏమైతుంది రేషియో? 60. సో 60/100 అవుతుంది. బికాస్ ఇది యాడ్ చేయాలి కదా డినామినేటర్ కి. సో యూ నీడ్ టు టేక్ ఇట్. ఓకే, ద సేమ్ వాల్యూస్ హియర్. ఓకే, బి రేషియోతో తీసి చేయాలి, అప్పుడు వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి ఇక్కడ. క్లియర్? ఇంతే. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా యూ షుడ్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, కాస్ట్ షీట్ లో ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకోరా, ఇక కాస్ట్ షీట్ సమ్స్ అన్ని అర్థమైనట్టే. ఇంకొక క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చిన చూడండి, 15th క్వశ్చన్ ఉందా? ది నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే, ఇట్లా ఇప్పుడు మనం బోర్డు మీద చేసినాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ ప్రాక్టీస్ దట్ క్వశ్చన్ అండ్ ఇంకా నేను కొన్ని సమ్స్ ఇస్తా. ఓకే, like we have completed process costing, we have completed materials, and now we have completed one topic in unit 4 because ఇంకొక టాపిక్ ఉంది టెండర్ ఆఫ్ కొటేషన్. అది సాటర్డే రోజు, సాటర్డే క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటా, చెప్తా, తీసుకుంటా. సాటర్డే రోజు we will discuss టెండర్ ఆఫ్ కొటేషన్. సండే రోజు కూడా క్లాస్ ఉంటుంది ఈసారి. ఓకే, బికాస్ మీకు వెనస్డే వరకు సిలబస్ కంప్లీట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు టేక్ సండే ఆల్సో క్లాస్. వెనస్డే వరకు కంప్లీట్ చేసినాక ఎగ్జామ్ వరకు కొంచెం మర్చిపోకుండా ఉండండి, మళ్ళీ ఎగ్జామ్ కి ముందు తీసుకుంటా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఎనీ డౌట్స్ రా సింధు? సింధు నువ్వు డౌట్స్ అడుగుతలేవు సింధు. బాగుంది. ఎందురా? అర్థమవుతుందా? అభిషేక్ నీకు అర్థమవుతుంది. సో హోంవర్క్ ఏమేమి ఇచ్చింది ఇప్పుడు? ఇంకొక 4 క్వశ్చన్లు హోంవర్క్ ఇస్తా ఇప్పుడు గ్రూప్ లో పెడతా. అండ్ ఆ 4 క్వశ్చన్స్ కాకుండా ఇందులో B1 మీరు చేయాలి. అండ్ ఇంకొక గ్రూప్ లో ఇప్పుడు 15th క్వశ్చన్ ఉంది కదా, ఈరోజు పంపిన ఈవినింగ్, ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా మీరు చేయాలి. మొత్తం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినట్టు? 4 + 1 5, 5 + 1 6, మొత్తం 6 క్వశ్చన్లు. నాకు రోషిని తప్ప, ఐశ్వర్య తప్ప మిగతా ఎవ్వరు పంపలే హోంవర్క్. మీరు పంపరా? ప్రాక్టీస్ చేయండి, బికాస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏమని, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ అని మీకు అర్థమవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. క్లియర్? ఓకే నారా? ఓకే. ఓకే, షెల్ వి వైండ్ అప్? రేపు ఉందా క్లాస్? ఉందా మనకి రేపు? నో. వెరీ గుడ్. మరి ప్లీజ్ నా గ్రూప్ లో పెట్టకండి అక్క క్లాస్ టైమింగ్స్.